నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు బీచ్ వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషనే ఇది. ఇప్పుడైతే మనం రామ్ నారాయణ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బీచ్ వ్లాగ్ ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. రామ్ నారాయణం టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇది విజయనగరం నుంచి 5 కిలోమీటర్స్లో ఉంది. ఎవరైనా రామ్ నారాయణ టెంపుల్కి విజిట్ చేశారా? చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయాం. గుడి అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంది. రామాయణం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ గుడికి తప్పకుండా విజిట్ చేయాలని మా డాడీ అంటూ ఉంటారు. ఇక్కడ హనుమాన్ స్టాట్యూ 50 feet ఉంటుంది. ఇంకా దాని స్పెషాలిటీ ఏంటంటే హనుమాన్ లేజర్ షో ఇక్కడ ఫేమస్. ఇక్కడ లేజర్ షో 3 times వేస్తారు. 6:30, 7:30. మేమైతే 7:30కి అటెండ్ అయ్యాం. ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇప్పుడైతే నేను శ్రీ విష్ణు ఆలయంలో ఉన్నాను. ఒక డివైన్ లవ్ అండ్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి రామ్ నారాయణం బెస్ట్ ప్లేస్ టు విజిట్. అందరూ తప్పకుండా విజిట్ చేసి మీ జర్నీని ఎన్లైట్మెంట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా లేజర్ షోకి వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది. నాతో పాటు మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలదాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే ఉగ్రరూపం భజే సర్వతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిర్సనేరంతవారం దయాశాలి వై చూచియుందాతవై దోషికరం నిల్చియుం తొల్లి సుగ్రీవ కున్మత్రి వై స్వామి కార్యార్థవై ఏగి శ్రీరామ సౌమి. జయ
विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कान्धे मूञ्ज जनेऊ छाजै शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप महाजगवन्दन रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे यम कुबेर दिक्पाल कहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता हि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचर जनाही दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख है तुम्हारी शरण तुम रक्षक काहू ఇలా కొంత టైంలోనే రామాయణం మొత్తం చూపించారు. భలే అనిపించింది కదా. ఇదే గోశాల సుదర్శన చక్రం ఆకారంలో ఉంది. భలే ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.